మ్యారినేషన్కి కావలసిన పదార్థాలు: ముందుగా 1 కప్పు పెరుగు, 2 చెంచాల కారపొడి, 1½ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, హోల్ గరం మసాలా, ఇది బిర్యానీ ఆకు, పట్ట, మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, బ్లాక్ ఇలాచీ 1, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఒక స్పూన్ నిమ్మరసం, ఇవన్నీ బాగా కలిసాక 1/2 కేజీ మటన్ వేస్తున్నా. మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతారు. బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 గంటలు మ్యారినేషన్ అలా ఉంచేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకొని స్టవ్ డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు డీప్ ఫ్రై వేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వన్ 2 అవర్స్ మ్యారినేషన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ మీద 15 to 20 minutes ఉడకనివ్వాలి. 15 minutes తర్వాత ఒకసారి చూద్దాం. బాయిల్ అవుతా ఉంది. నెక్స్ట్ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేద్దాం. వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెడతాం. ఈ 10 నిమిషాలు ఇది అంటూ ఉంటుంది. ఇంతలో మనము రైస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనము రైస్ కోసము నీళ్ళు పెట్టాను. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాయిల్ అయ్యే వరకు మూత పెడతాం. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కడిగి ఒక అరగంట నానబెట్టుకున్న బియ్యం
వేసేయాలి. కలిపి ఒక 3 మినిట్స్ మూత పెట్టేయాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా ఉడుకుతుంది. ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఇది 80% ఉడికే వరకు అలాగే వదిలేయాలి. ఇది 80% ఉడికింది. ఇంకా నెక్స్ట్ నీళ్ళంతా ఒప్పేసుకోవాలి. మటన్ రైస్ రెండు 80% కుక్ అయ్యాక నెక్స్ట్ రైస్ వేయాలి. పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను ముందే, అది వేసాను. నెక్స్ట్ కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ పెట్టాలి. ఇది స్టీమ్ పోకుండా ఏదైనా బరువు పెట్టాలి. ఒక 15 to 20 మినిట్స్ అలా వచ్చేయండి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి.